హలో అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు ఏ దేశమేగిన. రచన సూర్యదేవర్ రామ్మోహన్ రావు గారు. ఏ దేశమేగిన నవల చివరి భాగం. సమయం సందర్భం లేకుండా ఒక్కోసారి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతుంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి, పరిష్కారం ఏమిటి, వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక కొందరు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఇలాంటి వాటిలో కొన్ని స్వయంకృతాపరాధాలైతే, కొన్ని కాలం కలిసిరాని కష్టాలు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇక ఉన్న సమస్యల నుంచి ఎలాగో నెట్టుకొస్తున్న వాళ్ళకి ఉన్నట్టుండి మరో సమస్య పడితే ఇక వాళ్ళ అవస్థ అంతా ఇంతా కాదు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ రోజు అనంత సాయి శివానీలకు ఎదురైంది. ఎందుకో ఆ రోజు ఉదయం ఆలస్యంగా లేచాడు డాక్టర్ గోపాల్. అప్పటికే అనంత్ శివానీలు డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. శివానీ కాఫీ కప్పు తెచ్చి గోపాల్కి అందించింది. ఒకప్పుడు వంట చేయటమే రాని అమ్మాయి శివాని ఇప్పుడు ఇంట్లోనే రైస్ వండుతుంది, చక్కగా కాఫీ టీలు పెడుతుంది, చిన్న చిన్న కూరలు వేపుళ్ళు వండగలుగుతుంది. హోటల్ తిండి తినలేకపోతున్నానంటూ మొదట తనే వంట ఆరంభించి క్రమంగా శివానీకి అలవాటు చేశాడు. తండ్రికి సాయంగా కిచెన్లో అడుగు పెట్టడం మొదలుపెట్టిన శివానీకి ఇప్పుడు కిచెన్ బాగా అలవాటైపోయింది. ఏమ్మా, హోటల్కి బయలుదేరుతున్నారా? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు గోపాల్. అవును డాడీ, టైం అవుతుంది అంది శివాని. సారీరా, రాత్రి చెప్దామని మర్చిపోయాను. ఇవాళ మీరు వెళ్ళక్కర్లేదు. ఈరోజు మీకు సెలవు కావాలని నిన్నే హోటల్ మేనేజర్ని అడిగాను. ఆయన ఓకే చేశారు చెప్పాడు. ఆశ్చర్యంగా చూసింది శివాని. ఆ మాటలు విని తన గదిలోంచి బయటికి వచ్చాడు అనంత్. సెలవు దేనికి డాడీ అని అడిగాడు. చెప్తాను అంటూ కాఫీ తాగుతూ కాసేపు న్యూస్ పేపర్ తిరిగేశాడు గోపాల్. ఏమిటా విషయం అన్నట్టు చెల్లెలి ముఖంలోకి చూశాడు. తెలియదన్నట్టుగా పెదవి విరిచింది శివాని. తీరిగ్గా కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద ఉంచి కొడుకును కూతుర్ని సాదరంగా చూశాడు గోపాల్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అల్లరి చిల్లరిగా తిరుగుతూ మీ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని ఇంతకుముందు బాధపడేవాణ్ణి. కోట్ల డబ్బు పోయినందుకు కూడా నాకు బాధ లేదు. మీ గురించే నా బాధ. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. చాలా వరకు పద్ధతిలోకి వచ్చారు. బాధ్యతగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కన్నతండ్రిగా నా మాట మీద గౌరవం ఉంచి మీ సంపాదనతో నన్ను పోషిస్తున్నారు. నా అవసరాలు తీర్చి నన్ను ఆదుకున్నారు. ఏ తండ్రికైనా ఇంతకన్నా ఏం కావాలి అంటూ గర్వంగా చూశాడు. శివాని వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. ప్లీజ్ డాడీ, అవన్నీ ఇప్పుడెందుకు? మీరు సంతోషంగా ఉన్నారు, అది మాకు చాలు అంది. నా సంతోషానికి మరో కారణం కూడా ఉంది తల్లి. అమెరికాలో ఉన్నంతకాలం మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు ఇవేమీ మీకు నచ్చేవి కావు. ఇప్పుడు చూసావా, చీర కట్టడంలో నీ తర్వాతే ఎవరైనా అన్నంత చక్కగా నువ్వే చీర కట్టుకోగలుగుతున్నావు. నేను ఇలా చీరా జాకెట్లో చూస్తే మీ అమ్మ నాయనమ్మ ఎంత సంతోషిస్తారో తెలుసా అన్నాడు ఆనందంగా. నేను మమ్మీతో మాట్లాడాలి. ఓసారి ఫోన్ చేయి డాడీ ప్లీజ్. ఆర్తిగా చూసింది శివాని. చేద్దాం, నే చెప్తాగా. అందుకు ఇంకా కొంత టైం ఉంది కానీ మనం ఒక ముఖ్యమైన పార్టీకి వెళ్ళాలి. నువ్వు మొన్న నేను తెచ్చిన పట్టు చీర జాకెట్తో సింపుల్గా రెడీ అవ్వు. అరే అనంత్, నువ్వు కూడా ఇలా హోటల్ యూనిఫామ్ డ్రెస్లో కాకుండా చక్కగా రెడీగా. ఈ లోపల నేను స్నానం చేసి రెడీ అయి వచ్చేస్తాను అంటూ లేచాడాయన. నిజంగానే ఇవాళ మాకు లీవ్ అడిగారా? అనుమానంగా అడిగాడు అనంత్. డౌట్ అయితే మీ మేనేజర్కి ఫోన్ చేసి అడుగు, తన గదిలోకి పోతూ చెప్పాడాయన. ఇంతకీ పార్టీ ఎక్కడో చెప్పలేదు మీరు, వెనక నుంచి అరిచింది శివాని. వచ్చి చెప్తాగా, మీరు త్వరగా రెడీ అవ్వండి అంటూ లోనకెళ్ళి తలుపు మూసుకున్నాడాయన. అన్నయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావటం లేదు అంది శివాని అనంత్ని చూస్తూ. బాగుంది, నాకు మాత్రం అర్థమైందా ఏమిటి? నాకో డౌటు. ఏంటది? మనం హోటల్కి వెళ్ళి లీవ్ పెట్టబోతున్న సంగతి డాడీకి తెలిసిపోయి ఉంటుందా? ఎలా తెలుస్తుంది? ఛాన్సే లేదు. ఇప్పుడేదో పార్టీ అంటున్నారు. మనం మధ్యాహ్నం బావతో లంచ్ చేసి సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం. 12 లోపలే నవీన్ మహేశ్వరులు వచ్చేస్తారు. ఇప్పుడేం చేద్దాం? కంగారు పడకు. నేను నవీన్కి ఫోన్ చేసి రావద్దని చెప్తాను. నువ్వు త్వరగా రెడీగా. నేను కిందికెళ్ళి ఫోన్ చేసి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వేగంగా బయటికెళ్ళిపోయాడు అనంత్. శివాని బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. సుమారు 40 నిమిషాల తర్వాత గోపాల్ గది తలుపులు తెరుచుకున్నాయి. నీట్గా షేవ్ చేసుకుని చక్కగా డ్రెస్ వేసుకొని హుందాగా బయటకు వస్తున్న తండ్రిని చూస్తుంటే ఎప్పటి డాక్టర్ గోపాల్ని చూస్తున్నట్టుగా ఉంది ఇద్దరికి. తండ్రిని చూస్తూ లేచి నిలబడ్డారు. డాడీ, మిమ్మల్ని ఎప్పటిలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంది ఉత్సాహంగా శివాని. మీ ఆనందమేగా నా ఆనందం. ఈ పట్టుచీరలో అచ్చం పెళ్లి కూతురిలా ఉన్నావు తల్లి. నాదిష్టే తగిలేలా ఉంది అంటూ ఆప్యాయంగా కూతురి నుదుట ముద్దాడాడు గోపాల్.
డాడీ, ఇంతకీ పార్టీ ఎక్కడా? ఎప్పుడు వెళ్ళాలి? అడిగాడు అనంత్. చెప్తాను కూర్చోండి అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా సోఫాలో అనంత్, శివానీలు కూర్చుని తండ్రి ఏం చెప్తాడోనని ఆసక్తిగా చూశారు. గోపాల్ పెద్దగా నిట్టూర్చాడు. మనం గన్నవరం వెళుతున్నాం. ఏసీ కారు బుక్ చేశాను. కాసేపట్లో వస్తుంది చెప్పాడు. ఉలిక్కిపడ్డాడు అనంత్. మై గాడ్ డాడీ, ఏసీ కార్ అంటే వెళ్ళి రావడానికి ఎంత అవుతుంది? ఇప్పుడు అంత అవసరమా? పైగా నెలాఖరు, చేతిలో డబ్బు కూడా లేదు అంటూ గుర్తు చేశాడు. మీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు. అందుకే నిన్న లీవ్ అడిగినప్పుడే మీ మేనేజర్ వద్ద 5,000 అడ్వాన్స్గా తీసుకున్నాను. నో ప్రాబ్లం అన్నాడు ధైర్యం చెప్తున్నట్టు. జీతం డబ్బుల్లో 5,000కు కోత పడిందని తెలియగానే అన్నా చెల్లెళ్ళిద్దరికీ ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చేసింది. అసలే ఎంత కష్టపడ్డా అంతంత మాత్రంగానే సరిపోతున్నాయి. ఇలా వేలకు వేలు ఖర్చు చేస్తే ఎక్కడి నుంచి తేవాలి? ఏమిట్రా, డబ్బు తగలేస్తున్నానని తిట్టుకుంటున్నారా? మనసులో మాట గ్రహించినట్టు సూటిగా అడిగాడు గోపాల్. అదేం లేదు డాడీ, కానీ ఇంతగా దుబారా చేసి మనం ఇప్పుడు గన్నవరం వెళ్ళాలా? నచ్చ చెప్తున్నట్టు అడిగాడు అనంత్. దుబారానా? ఇది దుబారాగా కనిపిస్తుందా మీకు? ఆశ్చర్యంగా ఉంది. మన స్టేటస్కు తగ్గట్టు ఏసీ కారులో పార్టీకి వెళ్ళడం దుబారానా? అయితే మరి నా డబ్బు, నా కష్టార్జితం లక్షలకు లక్షలు మీరు తగలేశారు. దాన్నేమనాలి? బెజవాడ, హైదరాబాద్, చెన్నై ఇలా ఊళ్ళమ్మట తిరిగి ఎన్నో లక్షలు పాడు చేశారు. అప్పుడు దుబారా అనిపించలేదా? మీరు ఇండియా వచ్చిన ఈ 3 మాసాల్లోనూ సుమారు 15 లక్షలు హారతి కర్పూరంలా హరించుకుపోయింది. అలా ఖర్చు పెట్టినప్పుడు మీకు బాధ అనిపించలేదు? ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు కాబట్టి నా ఖర్చులు చూస్తే మీకు దుబారా అనిపిస్తుంది అంతేనా? కోపంగా ఆయన నిలదీస్తుంటే సమాధానం తెలియక అన్నా చెల్లెళ్ళిద్దరూ దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అయినా ఇది మీ తప్పు కాదు, నాది. మిమ్మల్ని నేనెంత బాగా చూసుకున్నానో అలాగే మీరు కూడా నన్ను చూసుకుంటారని ఆశపడటం నా తప్పు. ఓకే, ప్రయాణం క్యాన్సిల్ చేస్తాను. మీరు డ్యూటీకి వెళ్ళిపోండి అన్నాడు తిరిగి తనే. సారీ డాడీ, డబ్బు లేదు కాబట్టి అడిగాను. అలా అడిగి ఉండకూడదు. సారీ. మీరు ప్రయాణం మానక్కర్లేదు. మనం ఏసీ కారులోనే వెళదాం అన్నాడు అనంత్ చివరకు. శివానికి ఇదంతా నచ్చలేదు. అసలు గన్నవరం ప్రయాణం ఏమిటి? ఈ గొడవ ఏమిటి? అర్థం కాలేదు. పైగా తండ్రి తమ నుంచి ఏదో దాస్తున్నాడనే అనుమానం క్రమంగా బలపడసాగింది. అందుకే ధైర్యం చేసి, ఓకే డాడీ, కారు రాగానే బయలుదేరదాం. కానీ నాకు తెలిసి గన్నవరంలో మనకి ఎవరూ ఉన్నట్టు వినలేదు. పైగా పార్టీ అంటున్నారు. ఆ వివరాలైనా అడగచ్చా? నోరు మూసుకుని మీతో రావాలా అంటూ అడిగింది. వెల్, మీలో సొంత ఆలోచనలు, స్వతంత్ర భావాలు కలగడం మంచిదే. అయితే వాటన్నిటికన్నా ముందు పెద్దవాళ్ళు ఏం చేసినా అది మీ మంచి కోసమే అని గుర్తుంచుకోవడం మంచిది. మీతో విషయం చెప్పకుండా ఎక్కడికో తీసుకుపోతున్నాననే భయం మీకు అక్కర్లేదు. నోరు మూసుకుని నాతో రమ్మని చెప్పడానికి నేను నియంతను కాదు. గన్నవరంలో ఉంటున్న డాక్టర్ నిర్మలాదేవి, డాక్టర్ రాజేష్లు నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. డిగ్రీ వరకు మేమంతా కలిసే చదువుకున్నాం. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. మెడిసిన్ పూర్తి కాగానే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు, కొడుకు కూతురు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చిన సందర్భంగా వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా పార్టీ ఇస్తున్నారు. నిజానికి 3 రోజుల క్రితం డాక్టర్ నిర్మలాదేవి కనిపించి చెప్పే వరకు ఈ విషయాలు, అంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకున్న సంగతి నాకు తెలీదు. మాటల సందర్భంలో మీ ప్రస్తావన వచ్చింది. మీ గురించి చాలా ఆసక్తి కనబరిచింది. పార్టీకి ఆహ్వానించారు. మిమ్మల్ని తీసుకెళ్లటంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే సంబంధం కలుపుకోవటం. అర్థమైందిగా? ఒకరికొకరు చూసుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళ అబ్బాయికి శివానిని, వాళ్ళ అమ్మాయికి అనంతిని ఇచ్చి పెళ్లి చేద్దామని. ఇది నా ఉద్దేశమే కాదు, ఖాయం అయిపోయినట్టే. వారం రోజుల్లోనే ముహూర్తాలు చూసుకొని అమెరికా నుంచి మీ మమ్మీని, నాయనమ్మను రమ్మంటాను. మీ పెళ్ళిళ్ళు కాగానే అందరం అమెరికా వెళ్ళిపోతాం. ఇది నా నిర్ణయం అంటూ మనసులో మాట బయటపెట్టాడు గోపాల్. అన్యాయం డాడీ, ఇది చాలా అన్యాయం అని అరిచాడు అనంత్. అవును, మీ చెల్లెల మీద కోపంతో మా మీద ఇంత దారుణంగా కక్ష తీర్చుకుంటారనుకోలేదు. నేను బావని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ జరిగితే నవీన్ బావతోనే అంది ఉబుకుతున్న కన్నీటిని అణుచుకుంటూ శివాని. మాకు పెళ్ళిళ్ళు కాకపోయినా బాధలేదు డాడీ, కానీ బయట సంబంధాలు మాత్రం చూడకండి. నేను మాటిచ్చాను, మహేశ్వరిని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. ఐ లవ్ హర్ అని అరిచాడు అనంత్. షటప్, కోపానంతా కళ్ళలో చూపిస్తూ పెద్దగా అరిచాడు గోపాల్. అమెరికా నుంచి వచ్చి 3 మాసాలు కాలేదు. ఆ అన్నా చెల్లెంటే మీకు నచ్చదు. ఇంతలోనే మీ మధ్య ప్రేమ గీమ అంటే నమ్మేస్తాననుకున్నారా? ఒకవేళ అదే నిజమైనా ఎలా పెళ్లి చేస్తామనుకుంటున్నారు? ఆమె నా చెల్లెలే కావచ్చు, కానీ ఎన్ని మాటలంది,
ఎంతగా అవమానించింది. అంతకుముందు సంబంధం కలిస్తే చాలని ఆశపడింది. షేర్లలో దివాళా తీశామని తెలియగానే మనల్ని పురుగులను చూసినట్టు చూసింది. మర్చిపోండి. నవీన్ మహేశ్వరులను మీరు మర్చిపోవాలి. మీ పెళ్ళిళ్ళు డాక్టర్ నిర్మలాదేవి పిల్లలతోనే జరుగుతాయి. సారీ డాడ్, మీతో మేం గన్నవరం రావడం లేదు అంటూ టై వదులు చేసుకుని సోఫాలో కులబడిపోయాడు అనంత్. వస్తున్నారు. దిస్ ఈజ్ మై ఆర్డర్. పిచ్చి వేషాలేస్తే ఊరుకోను. నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, వెయిట్ చేయండి అంటూ హెచ్చరించి కిందికి వెళ్ళిపోయాడు గోపాల్. ఆయన అలా వెళ్ళగానే చిప్పున లేచింది శివాని. అన్నయ్య పద వెళ్ళిపోదాం అంది అనంత్ని. ఎక్కడికి? అమాయకంగా అడిగాడు అనంత్. అయ్యో అన్నయ్య, ఇంకా అర్థం కాలేదా? పార్టీ వంకతో గన్నవరంలో మనకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు డాడీ. ఇక్కడే ఉంటే బలవంతంగా మనల్ని తీసుకుపోతారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మనం మున్నలూరు వెళ్ళిపోవడం మంచిది. పద. అత్తయ్య గొడవ చేస్తే మనం పెదనాన్న దగ్గర ఉందాం. పెద్దమ్మకి మనమంటే ఇష్టమే కదా. అన్నిటికీ మించి బావ నవీన్ ఏదో ఒకటి ఆలోచిస్తాడు. మనం వెళ్ళిపోదాం పదన్నయ్య అంటూ తొందర చేసింది శివాని. ప్రస్తుత పరిస్థితిలో మున్నలూరు పారిపోవడమే అనంత్కి మంచిదనిపించింది. అంతే, ఇంక క్షణం కూడా ఆలస్యం చేయలేదు అన్నా చెల్లెళ్ళు. ఇద్దరూ కలిసి వెనుక పక్క మెట్లకుండా అపార్ట్మెంటు నుంచి బయటపడి వీధిలోకి రాగానే అటుగా వచ్చిన టాక్సీని ఎక్కేశారు. అపార్ట్మెంట్ వెనుక వీధిలో ఈ టాక్సీ అటు వెళుతుండగానే అటు అపార్ట్మెంటు ముందు భాగం గేటులోకి తిరిగింది డాక్టర్ గోపాల్ వచ్చిన ఏసీ కారు. మనిషి జీవితమే విచిత్రాల సంగమం. ఒక్కోసారి అనుకున్నదొకటి, జరిగింది వేరొకటిగా జీవితం మనల్ని తికమక పెట్టి కంగారు పుట్టిస్తుంది. సుఖదుఖాలు కావచ్చు, మంచి చెడులు కావచ్చు, ఉల్లాసభరితమైన ఆనందాలు కావచ్చు, కడుపుబ్బ నవ్వించే చమత్కారాలు కావచ్చు, అన్నిటినీ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మేళనంతో మనకు అందించేదే జీవితం. ఇలా జరిగిందేమిటా అని ఒక్కోసారి మనకి మనమే ఆశ్చర్యపోయే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అక్కడ విజయవాడలో తండ్రి గోపాల్ తమకు వేరే సంబంధాలు చూడబోతున్న విషయం తెలియగానే అన్నా చెల్లెళ్ళిద్దరూ తమ ఫ్లాట్ నుంచి బయటపడి మున్నలూరు ప్రయాణమై వస్తుంటే, అదే సమయంలో ఇక్కడ మున్నలూరులో ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. హడావిడిగా ప్రయాణం అవుతున్న భర్త రామలింగేశ్వరరావుని అనుమానంగా చూస్తూ అడిగింది మహాలక్ష్మి. ఏం వెళ్ళకూడదా? తలదూవుకుంటూ అద్దంలోంచే భార్యను చూసి కళ్ళెగరేస్తూ అడిగాడు రామలింగేశ్వరరావు. కూడదని కాదు, ఈ మధ్య కాస్త షోకులు ఎక్కువ చేస్తున్నారు, అదే అర్థం కావటం లేదు అంది ముసిముసిగా నవ్వుతూ. నీకు అర్థం కాకుండా ఉంటేనే మంచిదిలే. ఆమెను కవ్వించటం కోసం ఒక మాట వదిలాడైనా, అంతే. క్షణంలో ఆవిడ ముఖంలో రంగులు మారిపోయాయి. చటుక్కున ఆయన భుజం పుచ్చుకుని తన వైపు లాగింది. ఏమిటి అర్థం కాకూడదు? ఎవరది? నాకు ఇప్పుడే తెలియాలి. అత్తయ్య అమెరికా వెళ్ళటంతో మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎవరా వగలాడి? కరుగ్గా నిలదీసింది. తనేదో వినకూడని మాట విన్నట్టుగా అమాయకంగా చూశాడు ఆయన. ఏమిటి? నువ్వు అలా అర్థం చేసుకున్నావా? చాచా, నేను రాముడిని అయితే నా సీత నువ్వే కదా. రంబలా నువ్వు నా పక్కనుండగా ఏ వగలాడైతే నాకెందుకోయ్ భార్యామణి అంటూ దగ్గరికి తీసుకోబోయాడు. ఆ చేతిని విసిరి కొడుతూ రొసరొసలాడుతూ చూసింది. ఈ సరసాలకేంలేండి, ముందీ సంగతి ఇప్పుడే తేల్చాల్సిందే. నాకు అర్థం కాకూడని విషయం ఏమిటి? నిలదీసింది పట్టుదలగా. పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వాళ్ళు స్కూల్కి వెళ్ళి చాలాసేపు అయింది కానీ మీరు మాట మార్చాలని చూడకండి. ఎక్కడికి ప్రయాణం? అంతా తెలిసి అడుగుతున్నావు చూడు, అందుకే అలా అన్నాను. ఆ పెద్దిరాజు పొలం 10 ఎకరాలు బేరానికి వచ్చిందని రాత్రి నీతో చెప్పానా లేదా? చెప్పారు. మన పొలాలను చేర్చి ఉన్న పొలం అది. వాడు అమ్మితే కొని మన పొలాల్లో కలుపుకోవాలని అమ్మకి ఎప్పటినుంచో కోరిక. అది ఇప్పుడు నెరవేరబోతుంది. మా అమ్మ అమెరికా నుంచి వచ్చేలోగా రిజిస్ట్రేషన్ చేసేయాలి. ఆ బేరసారాలు మాట్లాడడానికే ఇప్పుడు చెవిటి కళ్ళు వెళుతున్నాను. అవును, నా మాటలు మీకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టున్నాయి. ఇప్పుడు ఆ పొలం ముఖ్యమా మనకి? ముందు బెజవాడ వెళ్ళి అక్కడ మరిదిగారు పిల్లలు ఎలా ఉన్నారో ఓసారి వెళ్ళి చూసి రానక్కర్లేదా? వాళ్ళకేమిటి, బాగానే ఉన్నారు. అయినా మనం వెళ్ళిపోమని చెప్పామా? వాళ్ళేగా వెళ్ళిపోయారు. మనం కావాలనుకుంటే వాళ్లే వస్తారులే. ఆ మాటతో మహాలక్ష్మికి కోపం ముంచుకొచ్చింది. ఏమిటి వాళ్ళొచ్చేది? కొంచెం కూడా బాధ్యత లేకుండా మీరిలా మాట్లాడతారనుకోలేదు. కనీసం శివాని గురించైనా ఆలోచించారా? ఆడపిల్ల, అమ్మ నాయనమ్మ ఎక్కడో దూరాన ఉన్నారు. ఇటు చూస్తే డబ్బు పోయిన బెంగ నుంచి మరిదిగారింకా కోలుకోలేదు. పిల్లల్ని మనం కాకపోతే ఎవరు చూస్తారు? మీ చెల్లెలేమో అసలు పట్టించుకోవడం మానేసింది. నాకు అనంతుని శివానిని చూడాలనుంది. చెవిటి కళ్ళు తర్వాత వెళ్ళవచ్చు. ముందు విజయవాడ వెళదాం పదండి అంది పట్టుదలగా.
కానీ రామలింగేశ్వరరావుకి బెజవాడ వెళ్లే మూడే లేదు. కొంచెం విసుగ్గా చూశాడు. చూడు మహాలక్ష్మి, నువ్వు ఇలా లేడికి లేచిందే ప్రయాణం అంటే కుదరదు. నేను వస్తున్నట్టు పెద్దిరాజుకు ఫోన్ చేశాను. బేరం కుదిరితే రేపు వారం రిజిస్ట్రేషన్ చేయించేస్తాను. డబ్బు సమస్య లేదు. అవకాశం చేయి దాటిపోతే తిరిగి రాదు. అర్థం చేసుకోవేమిటి? ఈ ఒక్కరోజు వదిలేయి. రేపు ఉదయమే ఇద్దరం బెజవాడ వెళ్దాం. సరేనా? నా బంగారం కదూ, చెప్పిన మాట వింటుంది అంటూ భార్యను కౌగిట బంధించి ముద్దు తీసుకున్నాడు. చాలే, వయసొచ్చే కొద్దీ మరీ కుర్రాడైపోతున్నారు. అయినా మీ మాట మీదే కానీ నా మాట ఎప్పుడు విన్నారని, రేపైనా తీసుకెళ్తారని నమ్మచ్చా అంటూ కౌగిలి విడిపించుకుంది. 100కి 100 పాళ్ళు నమ్మచ్చు, సరేనా అంటూ బయటికి నడిచాడు. అతను కారును షెడ్డులోంచి తీసుకొచ్చి తమ మండువాలోగిలి ముందు ఆపాడు. అతనికి ఓ అలవాటుంది. అతనే కాదు, సాధారణంగా చాలామందికి ఉండే అలవాటే ఇది. బయటకు బయలుదేరితే భార్య ఎదురు రావాల్సిందే. ఎప్పటిలాగే కారుకి ఎదురు రావటం కోసం అంత దూరం వెళ్ళి ఆగి ఇటు తిరిగింది. అతను కారు స్టార్ట్ చేయబోతూ చివరి క్షణంలో ఆగాడు. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో ఎగువ నుంచి ఒక కారు రిబున ఇటే దూసుకొస్తూ కనిపించింది. ఆ వీధిలో తమ ఇంటికి తప్ప వేరే ఎవరింటికి కారు రావటం చాలా అరుదైన విషయం. బెజవాడ నుంచి తమ్ముడు గోపాల్ వస్తున్నట్టున్నాడు అనుకుంటూ కారు దిగాడు. వస్తున్న కారును చూసి ఇదే అభిప్రాయంతో మహాలక్ష్మి కూడా వెనక్కి వచ్చి భర్త పక్కన నిలబడింది. అంతలో రిబున వచ్చి సడన్ బ్రేక్తో వారి ముందు ఆగిందా కారు. అయితే వారు ఊహించినట్టుగా ఆ కారులో వచ్చింది బెజవాడ నుంచి గోపాల్ కాదు, అమెరికా నుంచి అన్నపూర్ణేశ్వరి, కోడలు సత్యవతి. అకస్మాత్తుగా వచ్చి దిగిన వాళ్ళిద్దరినీ చూసి తమ కళ్ళని నమ్మలేకపోయారిద్దరు. రామలింగేశ్వరరావుకి కాలు చెయ్యి ఆడలేదు. అమ్మా, వస్తున్నట్టు ఫోన్ చేయొచ్చు కదా. ఏమ్మా సత్యవతి, బాగున్నారా అంటూ పలకరించాడు పొడిగా. సత్యవతి మౌనంగా తలూపి చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. మహాలక్ష్మి తోడికోడల్ని ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకుంది. కానీ అన్నపూర్ణేశ్వరి కోపంగా కొడుకుని చూసింది. ఏరా పెద్దోడా, అసలు ఏమనుకుంటున్నారా నువ్వు అంటూ కళ్ళెగరేసింది. అమ్మా, వస్తూనే ఏమిటి గొడవ? ఇప్పుడేమైందని? లోనకి పదండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ సర్ది చెప్పాలని చూశాడు. అంతే. ఆ మాటతో ఆవిడ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమైందా? ఇప్పుడేమైందని అడుగుతావా? నీకు తెలియకుండానే అంతా జరిగిందా? అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావురా? గోపాల్ వచ్చి ఇన్ని రోజులైంది కదా, వాడిక్కడికి రాలేదని మీరంతా ఎందుకు అబద్ధాలు చెప్పారు? జర్మనీ వెళ్ళిన వాడు ఇంటికి రాలేదు, ఫోన్ చేయలేదు. ఏమైపోయాడనని మేమక్కడ తిండి తిప్పలు మాని కంగారు పడుతుంటే నువ్వు కూడా ఇక్కడ తీరిగ్గా కూర్చొని అబద్ధాలు చెప్తావా? అది కాదమ్మా, నా మాట విను. వినను. నాకొస్తున్న కోపానికి నిన్ను ఆగు చెప్తా అంటూ ఆపుకోలేని కోపంతో అటూ ఇటూ చూసి పక్క నుంచి పోతున్న రైతు చేతిలోంచి చేతికర్ర లాక్కుంది. అది చూసి కంగారు పడిపోయి వేగంగా వెనక్కి తప్పుకుంటూ, అయ్య బాబోయ్, వీధిలో పరువు తీయకే అమ్మా, ఇందులో నా తప్పేం లేదు అంటూ అతను అరుస్తూనే ఉన్నాడు. తప్పు లేదంటావా? ఇంకా తప్పు లేదంటావా అంటూ అన్నపూర్ణేశ్వరి చేతికర్రతో కొడుకుని 2 పీకింది. అంతటి రామలింగేశ్వరరావు కూడా తల్లికి భయపడి వెనక్కి దూకి ఇంట్లోకి పరుగు తీశాడు. వదలకండి అత్తయ్య, మీరు అమెరికా వెళ్ళినప్పటి నుంచి అసలు మాట వినటం లేదు. అబద్ధాలు బాగానే చెప్తున్నారు. మీరు భయం చెప్పాల్సిందే అంటూ నవ్వుతూనే అత్తగారిని సపోర్ట్ చేసింది మహాలక్ష్మి. నేనెందుకు వదులుతానే అమ్మాయి, వీళ్ళ నాటకాలేమిటో బయట పెట్టందే, అస్సలు వదలను చూడు అంటూ కర్ర పుచ్చుకుని కొడుకు వెంట పడింది ఆవిడ. అమ్మ, చిట్టంత కొడుకుని మీరేం కొడతారు గాని నా కర్ర ఇలా పడేయండి, నే పోతా అని అరిచాడు రైతు. నా టాక్సీ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా బామ్మగారు అంటూ టాక్సీ వాళ్ళ అరిచాడు. హైదరాబాదులో విమానం దిగ్గానే అత్తాకోడళ్ళు టాక్సీ మాట్లాడుకుని వచ్చేశారు. తమ లగేజ్ కిందకు దించడంతో టాక్సీ వాటికి డబ్బులిచ్చి పంపేసింది సత్యవతి. ఈ లోపల విషయం తెలిసి బ్రవరాంబ, రఘునాథ్, నవీన్, మహేశ్వరి అంతా మండువాలోగిల్లోకి పరిగెత్తుకు వచ్చారు. రావటం రఘునాథ్ వెనక్కిపోయి అతన్ని ముందుకు నెట్టాడు రామలింగేశ్వరరావు. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు, ఇదెక్కడి న్యాయం బావా? అమ్మతో నువ్వైనా చెప్పు, ఇందులో మన తప్పేం ఉంది? గోపాల్ చెప్తే కదా అబద్ధం చెప్పాం, ఆ మాట చెప్పు అని అరిచాడు. అవునత్తయ్య, ఇందులో మా తప్పు లేదు. పాపం పెద్దబావలు ఎందుకు కోపడతారు? తను ఇక్కడికి వచ్చినట్టు చెప్పొద్దని చిన్నబావే మమ్మల్ని కట్టడి చేశారు అన్నాడు రఘునాథ్. అవునమ్మా, అన్నయ్య చెప్పొద్దన్నాడు అంది బ్రవరాంబ. ఆ మాటలకు మరింత మండిపడిందావిడ. వాడు చెప్పొద్దంటే మీరు చెప్పరా? ఎక్కడా? వాడెక్కడా గొప్ప డాక్టర్ కదా, ఎన్ని అబద్ధాలాడినా చెల్లిపోతుంది అనుకుంటున్నాడా? చిన్నప్పుడు చింతబెత్తంతో కొట్టిన దెబ్బలు వాడికి గుర్తు రావాలి అన్నన్నా
మొగుడు ఏమైపోయాడో, పిల్లలు ఎలా ఉన్నారోనని ఓ పక్క కోడలి పిల్ల దిగులు పెట్టుకొని ఏం చేయాలో తెలియక నేను కుమిలిపోయి వదలను. ఇవాళ వాడు కూడా నా చేతిలో దెబ్బలు తినాల్సిందే. ఎక్కడ్రా వాడు? చేతికర్ర పుచ్చుకొని పూనకం వచ్చినట్టు అరిచింది అన్నపూర్ణేశ్వరి. అమ్మా, నువ్వు కొంచెం కోపం తగ్గించుకొని చెప్తే మాకు అర్థమవుతుంది. తమ్ముడు మీతో అబద్ధం చెప్పడం ఏంటి అని అడిగాడు రామలింగేశ్వరరావు. మీకు తెలీదా? ఒకటా రెండా? ఒకసారి కెనడా గని చెప్పి ఇక్కడికి వచ్చాడా? తిరిగి అమెరికా రాగానే ఫోన్ నెంబర్లు మార్చేశాడా? ఇంకోసారి జర్మనీకని చెప్పి మళ్ళీ ఇక్కడికొచ్చి ఉండిపోయాడు. ఓ కబురు లేదు, కాకరకాయ లేదు. పైగా 500 కోట్లు షేర్లలో నష్టం వచ్చిందని అబద్ధాలు చెప్పి అందరినీ ఏడిపించాడు. అయ్య బాబోయ్, షేర్లలో నష్టం రావటం నిజం కాదా? నమ్మలేనట్టు అడిగాడు రఘునాథ్. ఆ మాట నిజమే, కానీ వీడి షేర్లు ఉన్నది ఆ కంపెనీలో కాదు, జెన్ ఫార్మా ల్యాబొరేటరీస్ అని వేరే కంపెనీ. ఆ డబ్బంతా నిక్షేపంగా ఉంది. వీడు అబద్ధాల పుట్టగా మారిపోయాడు. ఇంతకీ ఎక్కడా వాడు? ముందు వాణ్ణి పిలవండి. అనంత్ శివానీలు ఎక్కడా? అంతా వస్తారు. మీరు స్థిమితంగా కూర్చోండి అత్తయ్య. భ్రమరా, వాళ్ళని కూర్చోబెట్టి ఏం కావాలో చూడు. అరే నవీన్, బయటికి వెళ్ళి లగేజ్ తీసుకురా అన్నాడు రఘునాథ్. నవీన్తో పాటు మహేశ్వరి కూడా లగేజ్ కోసం వీధిలోకి వచ్చింది. అమ్మమ్మ చేతి కర్రను రైతుకిచ్చి పంపించేసి లగేజ్ అందుకున్నాడు నవీన్. అన్నా చెల్లెళ్ళు లగేజ్ని లోనకు తెచ్చి ఇలా దించారో లేదో, అలా వీధిలో ఏదో కారు రివ్వున వచ్చి ఆగిన చప్పుడయింది. నవీన్తో పాటు మహేశ్వరి కూడా డోర్లోకి వచ్చి బయటికి చూశారు. అదే సమయంలో టాక్సీలోంచి దూకిన శివాని ఎదురుగా డోర్లో కనిపించిన నవీన్ని చూడగానే లేడీ పిల్లలా దూసుకొచ్చి అతన్ని వాటేసుకుని ఏడ్చేసింది. టాక్సీని పంపించేసి వస్తున్న అనంతను చూడగానే బయటకు పరిగెత్తి అతడి కౌగిట ఒదిగిపోయింది మహేశ్వరి. శివానిని తనని కౌగిలించుకోగానే కంగారు పడ్డాడు నవీన్. లోపలున్న వాళ్లకు తాము స్పష్టంగా కనిపిస్తారు. బావా, డాడీ మాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నువ్వేం చేస్తావో తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళను అంది చిన్నగా ఏడుస్తూనే శివాని. నువ్వు కొంచెం నన్ను వదిలేస్తే బాగుంటుంది. వాళ్ళంతా మనల్ని చూస్తున్నారు. ఆమెను సముదాయిస్తూనే హెచ్చరించాడు. ఎవరు? అడిగింది. అమెరికా నుంచి అమ్మమ్మ అత్తయ్య వచ్చారు. ఏమిటి? ఓసారి అటు చూడు. అప్పుడు చూసింది. ఎదురుగా అందరి మధ్యన నానమ్మ అమ్మను చూడగానే కంగారు పడి చటుక్కున అతన్ని వదిలేసింది. తల్లిని చూడగానే దుఃఖం ఆగలేదు శివానికి. అమ్మ అంటూ పరిగెత్తి సత్యవతి కౌగిట్లో వాలిపోయింది. పిల్లని చూసిన ఆనందంలో సత్యవతికి నోట మాట రాలేదు. కళ్ళు చెమర్చాయి. తల్లి పక్షి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్టు కూతుర్ని కౌగిట పొదువుకుంది. ఈ లోపల అటు అనంత్ మహేశ్వరులు కూడా లోనకు వచ్చారు. అన్నపూర్ణమ్మ తన కళ్ళని నమ్మలేకపోతుంది. మనవరాలు శివానీలో ఇంత మార్పు, ఆమె ఊహించని మార్పు. చక్కగా వాలుజడ, నుదుట బొట్టు, చేతుల నిండగా గాజులు, చెవులకు మెడలోనూ సింపుల్గా బంగారు ఆభరణాలు, నిండుగా పట్టుచీర జాకెట్లో, తలలో మల్లెపూలతో, పాదాలకు పట్టీలతో సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్న మనవరాల్ని చూడటానికి ఆవిడికి 2 కళ్ళు చాలడం లేదు. అమెరికా స్టైల్ మిడ్డీలు, ఫ్రాకులు ధరించిన శివానికి ఈ శివానికి ఎక్కడా పోలిక లేదు. ఎవరు? శివాని నువ్వేనా? చీర కట్టి గాజులేసి జడవేసి ఈ ముసల్ది నన్ను జిప్సీలా మార్చాలని చూస్తోంది అంటూ నా మీద మండిపడిన నా మనవరాలు శివానియేనా ఇది అంటూ అన్నపూర్ణేశ్వరి అడుగుతుంటే సిగ్గుపడిపోతూ పోనానమ్మ అంటూ తల్లిని వదిలి నాయనమ్మను కౌగిలించుకుంది సాయి శివాని. అంతేకాదు, నాయనమ్మ, బావా నేను ఇష్టపడుతున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అత్తయ్య మావయ్య మారిపోయారు. నాన్నగారు షేర్లలో దివాళా తీశారని బావకి మహేశ్వరికి వీళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసింది. ఓసి, ఈ మాత్రానికే ఏడవాలా? మేం వచ్చేసాంగా, నువ్వు కంగారు పడకు అంటూ మనవరాలికి ధైర్యం చెప్పింది ఆవిడ. అంతేకాదు నాయనమ్మ, డాడీ కూడా మాకు వేరే సంబంధం చూస్తున్నారు. పెళ్లి చూపులకి గన్నవరం తీసుకెళ్లాలని చూస్తే తప్పించుకుని అన్నయ్య నేను పారిపోయి వచ్చేసాం. అన్నయ్యకి మహేశ్వర్ అంటే ప్రాణం. వీళ్ళు మా పెళ్ళిళ్ళు చేయరు అంది. చేయరా? చేయకపోవడానికి వాళ్ళెవరు? నువ్వాగు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాన్న ఎక్కడా? బెజవాడలో. అక్కడ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాం కదా. అన్నయ్య నేను హోటల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. ఓరి దేవుడా, మీకు ఉద్యోగాలు చేయాల్సిన కర్మేమిటి? ఆగు అంటూ మనవరాల్ని వదిలించుకుని అల్లుణ్ణి కూతుర్ని కోపంగా చూసింది. ఏమే భ్రమరా, ఏమిటే ఇదంతా? మీ పిల్లలకి బయట సంబంధాలు చూస్తున్నావా అంటూ నిలదీసింది. అమ్మా, అదేం లేదే, ఇది కూడా అన్నయ్య ఆడించిన నాటకంలో భాగమే. మా తప్పు లేదు. నీ సంశయాలన్నీ తీరాలంటే చిన్నన్నయ్యనే అడుగు. నన్ను అడిగితే అన్నయ్య వీళ్ళకి వేరే సంబంధాలు చూడటం కూడా అబద్ధమే. నా పిల్లల్ని చేసుకోకపోతే ఊరుకుంటానా ఏమిటి అంది.
ఓసి మీ ఇల్లు బంగారంగాను ఒక్కటి అర్థమై చావటం లేదు కదరా. ఒరే పెద్దోడా, గోపాల్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు తొందరగా అని అరిచింది. సరిగ్గా అదే సమయంలో బయట దుమ్ముతెరలు రేపుతూ వచ్చిన టాక్సీ ఏదో సడన్ బ్రేక్తో ఆగింది. కారు దిగింది ఎవరో కాదు, డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ. టాక్సీని పంపించేసి హడావుడిగా లోనకు వస్తూనే ఎదురుగా మొత్తం కుటుంబాన్ని చూడగానే డోర్లోనే ఆగిపోయాడు. ఆయన్ని చూడగానే ఏమండి అంటూ ఆనందంగా పరిగెత్తబోతున్న కోడలు సత్యవతిని కోపంగా వెనక్కి లాగింది అన్నపూర్ణేశ్వరి. వాడు కనపడగానే పరిగెత్తటమేనా? నువ్వాగు, ఒరే రారా లోపలికి రా అని అరిచింది. అమ్మ ఎప్పుడొచ్చారు మీరు? అంత కోపం దేనికి అంటూ లోనకొచ్చాడాయన. కోపం దేనికో నీకు తెలీదా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇన్ని అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నిజాలు చెప్పకపోతే నిన్ను వదలను. పెద్దోడికి తగిలినట్టే నీకు 4 తగిలితే గాని బుద్ధి రాదు అంటూ ఆయన ఒక పెద్ద డాక్టర్ అని కూడా చూడకుండా చేయి పట్టి లాగి భుజం మీద 4 జరిచింది. బిడ్డ ఎంత గొప్పవాడైనా పెద్దవాడైనా అమ్మకు ఎప్పుడూ పసివాడే. తల్లి బిడ్డల అనుబంధంలో మమకారంలో గొప్పదనం అలాంటిది. తల్లి చేతిలో దెబ్బలు తిని కూడా నవ్వుతూ ఆమెను వారించి కన్నీళ్లు తుడిచాడు. అమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. నీ మనవరాలు ఎంతగా మారిపోయారో చూసావుగా. వాళ్లలోని ఈ మార్పు తీసుకురావడం కోసమే ఇన్ని అబద్ధాలు నాటకాలు. ఇప్పుడు వాళ్ళు అమెరికా పిల్లలు కారు, అచ్చమైన ఆంధ్రా పిల్లలు, తెలుగింటి బిడ్డలు అంటూ సగర్వంగా చెప్పాడు. అయితే వేరే సంబంధాలు చూడటం నమ్మలేనట్టు అడిగింది. సర్లే, అలాంటి పని చేస్తే నా చెల్లెలు ఊరుకుంటుందా? వీళ్ళందరి సహకారం వల్లే ఇది సాధ్యపడింది. పిల్లల విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది నా పరిస్థితి. వీళ్ళని మన సంస్కృతికి మార్చాలంటే కొంచెం కఠినంగా ఏదన్నా చెయ్యాలనిపించింది, చేశాను. దీనికోసం మిమ్మల్ని కష్టపెట్టాను, క్షమించండి. నేను తెలుగువాణ్ణి. ఏ దేశంలో ఉన్నా నా బిడ్డలు తెలుగువాళ్లుగానే ఉంటారు. ముందు తరాలు తెలుగుదనంతోనే ప్రకాశిస్తాయి. అమ్మా, నీ ఆశయం తీరుతుంది. కుండ మార్పిడి పద్ధతిలో 2 జంటలకు పెళ్లిళ్లు చేసి కోడల్ని అల్లుణ్ణి కూడా మాతో పాటు అమెరికా తీసుకుపోతాం. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ముందుగా నవీన్, శివానీలను ఇక్కడికి పంపిస్తాను. హాస్పిటల్ నిర్మాణం బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు. మీరు వాళ్ళకి సహకరిస్తారు. సరిగ్గా 4 ఏళ్ల తర్వాత అనంత్, మహేశ్వరులు ఇండియా పంపిస్తాను. వాళ్లతో పాటే హాస్పిటల్ కావలసిన అధునాతన పరికరాలన్నీ వస్తాయి. ఆ పై సంవత్సరం అంటే 5 ఏళ్ల తర్వాత అమెరికాలోని ఆస్తులన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నేను, సత్య ఇండియా తిరిగి వచ్చేసి ఆస్పత్రి ఆరంభిస్తాం. విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ 4 చోట్ల నీ పేరు మీద అన్నపూర్ణేశ్వరి హాస్పిటల్స్ ప్రారంభమవుతాయి. నువ్వు కోరుకున్నట్టే అరుదైన గుండె ఆపరేషన్లు కూడా పేదవారికి అందుబాటులోకి వస్తాయి. ఇది నా ఖరీదైన భవిష్యత్ ప్రణాళిక. ఇంతకన్నా ఏం కావాలి అంటూ మనసులో మాట వివరించాడు డాక్టర్ గోపాల్. అతడు చెప్పింది విని అంతా సంతోషించారు. ముఖ్యంగా నవీన్, సాయి, శివాని, మహేశ్వరి, అనంత సాయిల ఆనందానికి హద్దులేదు. తమలో మార్పు తీసుకురావడం కోసం తండ్రి పడిన తపన అర్థం కాగానే శివాని, అనంతులు ఆయన్ని కౌగిలించుకొని సారీ చెప్పారు. ఆ పైనెల్లోనే మున్నలూరులోనే మునుపెన్నడూ ఎవరింటా జరగనంత వైభవంగా అన్నపూర్ణేశ్వరి ఇంట 2 జంటలకు వైభవోపేతంగా వివాహాలు జరిగాయి. ఏలూరు నుంచి రామశాస్త్రులు, అమరావతి నుంచి శంకుశాస్త్రి వచ్చి దగ్గరుండి ఘనంగా పెళ్లిళ్లు జరిపించారు. ఆ పైనెల్లోనే డాక్టర్ గోపాల్ తన భార్యాబిడ్డలతో పాటు అల్లుణ్ణి, కోడల్ని తీసుకొని తిరిగి అమెరికా బయలుదేరాడు. శుభం.